ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ముందుగా మీ అందరికీ కూడా ఒక శుభవార్త. ఈ రోజున సాయంత్రం 5 గంటలకి సికింద్రాబాద్లోని YMCA హాల్లో ప్రార్థన జరగబోతుంది. పరిశుద్ధాత్మాభిషేక కూడికలోనికి మేము రాబోతున్నాం. ఎంతమంది అయితే సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి మాటలు వింటున్నారో మీరందరూ కూడా ఆ స్థలంకి రండి. మీ అందరితో మాట్లాడి ప్రార్థించబోతున్నాను. కాబట్టి మీకు తెలిసినటువంటి స్నేహితులకి, బంధువులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచండి. దేవుని వాక్యం ఈరోజు నీతో ఈ విధంగా మాట్లాడుతున్నది. 136వ దావీదు కీర్తన 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. భయంకరమైనటువంటి సమస్యలు గుండా, పోరాటాలు గుండా, ఒత్తిళ్లు గుండా నువ్వు ప్రయాణిస్తున్నావా? ఎవరి సహాయం లేదు, ఎవరి ఆదరణ లేదు, ఎవరి నెమ్మది లేదు. ఒక్కదానివే కుమిలిపోతున్నావు, కృంగిపోతున్నావు. తీవ్రంగా ఆలోచించి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ కడుదీన స్థితిలో ఉన్నావో, ఎలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి ఒంటరి స్థితిలో వేధింపబడుతున్నావో, ప్రభువు నీ యొక్క సమస్యలను, నీ యొక్క దీన స్థితిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పరలోకమందున్నటువంటి ఆయనే నీ స్థితిని చూసి కనికరింపబడి, కదిలింపబడి నీకు సహాయం చేయాలని, నిన్ను ఆ సమస్యల నుంచి, ఆ పోరాటంలో నుంచి, ఆ ఒత్తిడిలోంచి బయటికి తీసుకురావడానికి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు విడిపించబడబోతున్నావు, నువ్వు స్వస్థపరచబడబోతున్నావు, నీ జీవితంలో అద్భుతమును చూడబోతున్నావు. నమ్మండి. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి ఎంతగానో మొరపెడుతున్నావు. ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి ఈ సమస్య నుంచి విడిపించు, బయటపడి నన్ను ఆశీర్వదించు, నా జీవితం ఏంటి ప్రభువా అని మొర్రపెడుతున్నావు కదా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నీ దీన స్థితిని చూచి, నీ వైపు నేను చూచి కనికరపడి నేను జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి మీ సమస్యలన్నిటికీ ముగింపు కలుగుతుంది. ఆశీర్వాదమును చూడబోతున్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభా, ఎంతమంది అయితే దీన దశలో, దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో ప్రభా, ఎవరి సహాయం లేక, ఎవరి ఆదరణ లేక, నెమ్మది లేని స్థితిలో, మనశ్శాంతి లేని స్థితిలో అయ్యా సతమతం అయిపోతున్నారో ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాను వాగ్దానం చేసినందుకు వందనములు. అయ్యా, వారు ఉన్నటువంటి ఆ సమస్యల ఊబిలో నుంచి, ఆ చెరసాలలో నుంచి, ఆ కఠినమైనటువంటి ఆ శ్రమల లోయలో నుంచి వారిని బయటకు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను. విడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి వారి హృదయములకు గొప్ప నెమ్మది, ఆదరణ, విశ్రాంతి కలుగునుగాక, నెమ్మది దొరుకునుగాక, శాంతి కలుగునుగాక. ప్రభా, వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నెమ్మదికరమైన స్థలంలోకి తోడుకొని వెళ్ళమని, గొప్ప సాక్ష్యాలుగా వారిని మార్చమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజంతా కూడా మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండబోతున్నది. మీరు ఏ పనులనైతే ప్రారంభిస్తున్నారో వాటన్నిటిలో కూడా విజయం చూడబోతున్నారు. మరొకసారి ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి YMCA హాల్లో సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర, యశోద హాస్పిటల్ ఎదురుగా, పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగేటటువంటి ఆ యొక్క ప్రేయర్కి హైదరాబాద్లో ఉన్నవారు, సికింద్రాబాద్లో ఉన్నటువంటి వారు ఆసక్తితో పాల్గొనరండి. త్వరగా ముగింపబడుతుంది. త్వరగా మీరు పరిగెత్తుకుని రండి. తప్పకుండా మీరు దేవుని యొక్క అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని అనుభవించబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు క్లాక్ టవర్ సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి YMCA హాల్లో జరుగును. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.